अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअद व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसान इला यौमिद्दीन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहन्नासु इत्तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ़्सिन वाहिदा व ख़लक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाह अल्लज़ी तसाअलूना बिही वल अर्हाम इन्नल्लाह कान अलैकुम रक़ीबा वातुन निसाअ वातुल यतामा अम्वालहुम वला ततबद्दलुल ख़बीस बित्तय्यिब वला तअकुलु अम्वालहुम इला अम्वालिकुम इन्नहु काना हूबन कबीरा। సూర నిసా యొక్క ప్రారంభ ఆయతు ఒక మర్కజీ ఆయత్, అంటే కేంద్రపు ఆయత్ ఇది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 6236 ఆయతుల్లో ప్రత్యేకంగా ఖుత్బా సందర్భంలో, నికా సందర్భంలో పఠించే 4 ఆయతుల్లో ఒక ఆయత్ ఇది. అందుకే దీన్ని మర్కజీ ఆయతు, చాలా ప్రముఖమైన ఆయత్తుగా చూస్తాం. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరనంటున్నారు, వత్తకుల్లా అల్లదీ తసాఅలూన బిహి వల్ అర్హామ్. భయపడండి అల్లాహ్తో, ఎవరి నామంలోనైతే మీరు మీ పరస్పర హక్కులను అడుగుతారు. ఇక్కడ ఈ ఆయత్లో 2 సార్లు తఖ్వా, భయభక్తి గురించి అల్లా చెప్తున్నారు. అసలు మనం రోజా ఉంటున్నది, నమాజ్ చదువుతున్నది, హజ్ యాత్ర చేస్తున్నది, ప్రతిదానికి మూలమైనది తఖ్వా, భయభక్తి. రోజా యొక్క ఆయతుల్లో చివరన వస్తుంది లఅల్లకుం తత్తకూన్, దీని ద్వారా మీరు భయభక్తి గలవారుగా మారుతారు అని. 2వ సూర 183లో అల్లా అంటున్నారు, ఉపవాసాలు పాటించండి, దీని ద్వారా మీలో భయభక్తి అనేది జనిస్తుంది. అంటే భయభక్తి రావటానికే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1 నెల రోజాలు పాటించండి అని చెప్పి మనపై విధించాడు. భయభక్తి ఎంత బలమైనది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వత్తకుల్లాహ్ వఅలము అన్నల్లాహ మఅల్ ముత్తకీన్. భయపడండి అల్లాహ్తో, మరియు తెలుసుకోండి అల్లాహ్ భయపడే వారితోనే ఉన్నాడు, భయభక్తి గల వారితోనే ఉన్నాడు. మరొక చోట అల్లాహ్ అంటున్నారు, వత్తకుల్లాహ్ లఅల్లకుం తుఫ్లిహూన్. అల్లాహ్తో భయపడుతూ ఉండండి, దీని ద్వారా మీరు సఫలీకృతులవుతారు. మరొక చోట అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వత్తకుల్లాహ లఅల్లకుం తష్కురూన్. అల్లాహ్తో భయపడుతూ ఉండండి, దీని ద్వారా మీరు కృతజ్ఞత వహించేవారుగా మారుతారు. మరొక చోట అల్లాహ్ అంటున్నారు, వత్తకుల్లాహ వాతిఊన్. అల్లాహ్కు కావలసింది భయభక్తి, మరి ప్రవక్తలకు కావలసింది ఏంటి? విధేయత. ఫత్తకుల్లాహ వాతిఊన్, అల్లాహ్తో భయపడుతూ ఉండండి, నన్ను అనుసరిస్తూ ఉండండి అని హజరత్ ఈసా అలైహిస్సలాం చెప్పారు. ఇదే మాట హజరత్ హూద్ అలైహిస్సలాం చెప్పారు. ఇదే మాట హజరత్ సాలిహ్ అలైహిస్సలాం చెప్పారు. ఇదే మాట హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పారు. ఇదే మాట హజరత్ నూహ్ అలైహిస్సలాం చెప్పారు. ఇదే మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చెప్పారు. మీరు అల్లాహ్కు భయభక్తిని చూపించండి, మరియు ప్రవక్తలను అనుసరించండి. సూర అష్-షూరా 26వ సూరాలో వరుసగా 8 సార్లు ఇదే ఆయత్ ప్రతి ప్రవక్తతో పాటు రిపీట్ అయ్యింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే సూర తలాక్లో 65వ సూరాలో అంటున్నారు, వమయ్యత్తకిల్లాహ
యజఅల్ లహు మఖ్రజ. చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్లో చిక్కుకొని ఉంటారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే అది ఎంత ప్రయత్నించినా అది సాల్వ్ అవ్వదు. అలాంటి ప్రాబ్లమ్స్లో చిక్కుకుపోతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడటానికి ఒకే ఒక మార్గము, అది తఖ్వా. వమన్ యత్తఖిల్లాహ్ యజఅల్ లహు మఖ్రజ. ఎవరైతే అల్లాహ్తో భయభక్తి కలిగి ఉంటారో వారికి బయటపడే మార్గము తప్పనిసరిగా తీస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ, ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం తన భార్య హాజరా అలైహిస్సలాంని ఎడారిలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆమె ఎంత అడిగినా ఏమి సమాధానం ఇవ్వలేదు. ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ అంటే అవును అని ఒక మాట అన్నారు, అంతకు మించి ఏమీ అనలేదు. సరే, నాకు అల్లాహే చాలును, మీరు వెళ్ళొచ్చు అని అనింది ఆమె. అక్కడ ఆమె యొక్క నమ్మకం, విశ్వాసం ఏంటంటే నాకు అల్లాహే చాలు. వమన్ యతవక్కల్ అలల్లాహి ఫహువ హస్బుహు. ఎవరైతే అల్లాహపై భారం వేస్తారో వారికి అల్లాహ్ ఇంకా చాలును, ఇంకెవరి సహాయము, ఏ సహాయము వారికి అక్కర్లేదు. వమన్ యత్తఖిల్లాహ యజఅల్ లహు మఖ్రజ అని అక్కడే చెప్పారు. వమన్ యతవక్కల్ అలల్లాహి ఫహువ హస్బుహు. చూడండి, ఈ రెండు ఆయతులు జత కలిపి చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు. ఎవరైతే అల్లాహ్తో భయభక్తి కలిగి ఉంటారో వారికి అల్లాహ్ బయటపడే మార్గం తీస్తారు. అల్లాహ్పై నమ్మకం పెట్టిన వారికి అల్లాహే చాలును. అలాగే అదే ఆయత్ తర్వాత మరొక ఆయత్లో వమన్ యత్తఖిల్లాహ యుకఫిర్ అన్హు సయ్యియాతిహి వ యుఅజిమ్ లహు అజ్రా. ఎవరైతే అల్లాహ్ పట్ల భయభక్తి కలిగి ఉంటారో ఆ భయభక్తి వారి పాపాలకు పరిహారం అయిపోతుంది. ప్లస్ దానికి తోడు ఒక గొప్ప ప్రతిఫలం వారికి అల్లాహ్ ప్రసాదిస్తాడు. అందుకే ఆ తర్వాత అంటున్నారు వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మిన్ అమ్రిహి యుస్రా. ఎవరైతే అల్లాహ్ పట్ల భయభక్తి కలిగి ఉంటారో వారికి వారి కార్యాలు సులభతరం చేస్తాడు. ఎన్ని విషయాలు అన్నీ కూడా భయభక్తి 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 గురించి చెప్తున్నాడు. తఖ్వా తఖ్వా తఖ్వా. హజ్కి వెళ్ళే వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు వతజవ్వదు ఫఇన్న ఖైర జాది తఖ్వా. మీరు హజ్ యాత్రకి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు దారి ఖర్చులు తీసుకువెళ్ళండి. జాదిరా అంటారు దాన్ని ఉర్దూలో. అన్నిటికంటే మంచి దారి ఖర్చులు భయభక్తి అని కూడా అంటున్నాడు. వతజవ్వదు ఫఇన్న ఖైర జాది తఖ్వా. అసలు దారి ఖర్చులు భయభక్తి. అలాగే మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన కొరకు వచ్చేటప్పుడు మస్జిద్లో మంచి దుస్తులు ధరించండి అని అంటూ వలిబాసు తఖ్వా దాలిక ఖైర్. భయభక్తి యొక్క దుస్తులు అది అసలైనటువంటి దుస్తులు. అంటే ఏంటి? కనిపించని దుస్తులు భయభక్తి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయభక్తికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్ వల్ తన్జురు నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగద్. విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్ పట్ల భయభక్తి కలిగి ఉండండి. రేపటి జీవితం కొరకు ఏం చేసుకున్నారో ఇక్కడ పరిశీలించుకోండి. భయభక్తి అనేది రేపటి జీవితాన్ని మనల్ని గుర్తు చేస్తుంది. అంటే ఇక్కడ ఉండడానికి ఎవరు రాలేదు, అందరం ఒకరోజు వెళ్ళిపోవలసిందే, ఒకరోజు వెనుక ముందంతే. మరి అక్కడ ఉపయోగపడే ధనము భయభక్తి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 సార్లు తఖ్వా గురించి చెప్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్ వల్ తన్జుర్ నఫ్సు మా ఖద్దమత్ లిగద్ వత్తఖుల్లాహ్. మళ్ళా వత్తఖుల్లాహ్ అంటున్నారు. వత్తఖుల్లాహ్ వఅలము అన్నకుమ్ ములాకు వబషిరిల్ ముమినీన్. అల్లాహ్తో భయభక్తి కలిగి ఉండండి, మీరు తెలుసుకోండి ఒకరోజు అల్లాహ్ను కలవవలసి ఉందని. విశ్వాసులకు శుభవార్త వినిపించు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని అల్లాహ్ అంటున్నారు. తఖ్వా అంటే ఏంటి అని ఒక సహాబీ మరొక సహాబీని అడిగారు. ఆయన అన్నారు, తఖ్వా అంటే ఏంటంటే ఒక ముళ్ళ బాట ఉంది, ముళ్ళ కంచెలతో నిండి ఉన్నటువంటి బాట ఉంది.
మరి దాంట్లో నుంచి మీరు దాటడానికి మీ యొక్క దుస్తులను ఎలా కాపాడుకుంటూ అడుగులు వేస్తారు, అలా ఈ లోకంలో అడుగులు వేయటానికే తఖ్వా అని అంటారు. అంటే ప్రతి నిషేధిత వస్తువు నుండి జాగ్రత్తగా సురక్షితంగా మనము దారి నుండి పాస్ అవ్వటము, నడవటము, దాన్ని తక్కువ అంటారు. ఎలాగైనా జీవించొచ్చేది మన ఇష్టమే అనుకుంటే అక్కడ అది తక్కువకు సూచన కాదు. తక్కువకు చిహ్నం ఏంటంటే ప్రతి విషయంలో ఆచితూచి జీవితాన్ని గడుపుతారు. ఎందుకో తెలుసా? ఉదాహరణకు మనం ఏదైనా వస్తువు జాగ్రత్తగా పెట్టండి లేకపోతే పాడైపోద్దంటే దాని గురించి మనం ఎంత కేర్ తీసుకుంటాం? చాలా కేర్ తీసుకుంటాం. అమ్మో పాడైపోద్దా, జాగ్రత్తగా ఉంచాలా, ఎవరిని కూడా ముట్టుకొని ముందు పాడైపోద్దురా ఇలాంటి అలా మనము చేసుకునే ఆచరణలు ఏవి కూడా పాడవకూడదంటే తక్కువ దాన్ని సేఫ్ గార్డ్గా కాపాడుతుంది, దాన్ని రక్షిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తఖ్వా గురించి చాలా ఆయతులు ఖురాన్లో చెప్పారు. ఇప్పుడే మనం విన్నాం. ఒక చోట అల్లాహ్ అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్ ఖూలు ఖౌలన్ సదీదా, విశ్వసించిన ప్రజలారా అల్లాహ్తో భయభక్తి కలిగి ఉండండి, మీరు మాట పలికితే సరైన మాట పలకండి. సదీద్ అంటే ఏంటంటే బాణం ఎలాగైతే తిన్నంగా ఉంటే దాని గురి కూడా ఖచ్చితంగా ఉంటుంది, అందులో కాస్త వంకర ఉంటే గురి కూడా తప్పిపోతుంది. దాన్ని అరబిక్లో సదీద్ అంటారు. సదీద్. ఖూలు ఖౌలన్ సదీదా, మీరు మాటలు కూడా అలాగే మాట్లాడండి. ఏదైనా మాట మాట్లాడితే వంకర మాట్లాడకండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఏమవుతుంది అలా చెప్తే? యుస్లీలకుం అమాలకుం, మీ కర్మలు ఫలిస్తాయి. వంకర మాటలు చెప్తే అది ఒకే వంకర చెప్తారు మీరు, అక్కడ 1000 తయారవుతాయి. ఒకే తిన్నటి మాట చెప్తారు, అక్కడ ఏమీ కూడా వేరే విషయం వచ్చే అవకాశం లేదు. అందుకే నికాలో ఈ ఆయత్ కూడా, ఖుత్బాలో నికాలో ఈ ఆయతను చదువుతూ ఉంటారు. మరొక అలాంటి ఆయతే, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్ హక్క తుకాతిహి, విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహ్తో ఎలా భయపడాలో అలా భయపడండి. సహాబా అందులు అన్నారు, మా వల్ల కాదండి, మా వల్ల కాదండి ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఎలా భయపడాలో అలా భయపడాలంటే మా వల్ల అవ్వదు, అంత ఎలా భయపడగలం మేము అని అన్నారు. అంటే కంప్లీట్గా అల్లాహ్తో భయపడాలి అంటే అది మా వల్ల కాదు, అప్పుడప్పుడు పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి అని సహాబా అన్నారు. అల్లాహ్ దాన్ని మరలా క్లారిటీ ఇస్తూ మరొక ఆయత్ దింపారు, ఫత్తఖుల్లాహ మస్తతాతుం, మీకు ఎంత వీలైతే అంత భయపడండి. చూసారు, ముందు కంప్లీట్గా భయపడాలి అంటే సహాబా భయపడ్డారు, మా వల్ల కాదు అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సులభతరం చేయడం కొరకు ఫత్తఖుల్లాహ మస్తతాతుం, మీకు ఎంత వీలైతే అంతవరకు అల్లాహ్తో భయపడుతూ ఉండండి. తఖ్వా అనే ఈ పదానికి మరొక అర్థము ఆరాధన అని కూడా వస్తుంది. ఇన్న హాది ఉమ్మతుకుం ఉమ్మతుం వాహిదా వా అనా రబ్బుకుం ఫాబుదూన్ అని ఒక చోట చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్న హాది ఉమ్మతుకుం ఉమ్మతుం వాహిదా వా అనా రబ్బుకుం ఫత్తఖూన్, ఫాబుదూన్ ఫత్తఖూన్. ఫత్తఖూన్ అంటే తఖ్వా అంటే, ఫాబుదూన్ అంటే దాస్యం చేయటం. అది తఖ్వాకి అర్థం ఏమిటి? దాస్యము. అంటే మీకు ఎంత వీలైతే అంతవరకు నా దాస్యం చేయండి, మీకు ఎంత వీలైతే అంతవరకు నా దాస్యంలో ఉండండి, పరిపూర్ణంగా మీరు దాస్యంలో ఉండే ప్రయత్నం చేయండి. ఒక దాసుడు యజమానితో ఎలా ఉంటాడు అది మనందరికీ తెలిసిందే. ఎంత విధేయత చూపితే అంత యజమానికి దగ్గర అవుతాడు, ఎంత అవిధేయత చూపిస్తే అంత యజమాని దృష్టిలో పడిపోతాడు, ఆహా వీడా అని చెప్పి. కాబట్టి దాస్యం మరియు తఖ్వా రెండు కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలందరితో అంటున్నాడు, ఈ ప్రవక్తలందరూ కూడా ఒకే ఒక వర్గానికి సంఘానికి చెందినవారు. ఇన్న హాది ఉమ్మతుకుం ఉమ్మతుం వాహిదా వా అనా రబ్బుకుం, నేనే వారి యొక్క ప్రభువుని, అంటే ప్రవక్తలందరికీ నేనే ప్రభువుని. ఫఇయ్యాయ ఫత్తఖూన్, నాతోటే భయపడండి. ఫఇయ్యాయ యఅబుదూన్, నన్నే ఆరాధిస్తూ ఉండండి అని అర్థం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ముగిస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు
ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. తఖ్వా భయభక్తి అనే ఒక గొప్ప గుణలక్షణాలు గురించి నీవు చక్కగా ఖురాన్ గ్రంథంలో చెప్పావు. దానిని మాలో ప్రతి వారు ఆచరించే భాగ్యం ప్రసాదించు. అల్లా మా యొక్క పాపాలను క్షమించు. రంజాన్ నెల పవిత్రమైన నెల గడుచుతుంది. ఈ నెలలో అనేక మందిని నువ్వు నరక విముక్తిని ప్రసాదిస్తావు, అందులో మమ్మల్ని చేర్చు. అల్లా ఈ నెలలో బాబు రయ్యాన్లో ప్రవేశించే భాగ్యము అనేక మందికి కలుగుతుంది. బాబు రయ్యాన్ మాకు ప్రసాదించు. అల్లా ఉపవాసము జహన్నం యొక్క నరకం యొక్క డాల్ అని నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఈ ఉపవాసం ద్వారా నరకం నుండి విమోచన పొందే విముక్తి పొందే భాగ్యం మాకు ప్రసాదించు. అలా నీ మార్గంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటే జహన్నం 70 సంవత్సరాల దూరం అవుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. నరకాగ్ని నుండి మమ్మల్ని దూరం చేయి. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. అల్లా మా యొక్క సంతానము మా కళ్ళకు చల్లదనం చేయి, మా ధనము ఇహపరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయి. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మొహం మహమూద్ వసంగు, ఆయన సిఫారసు మా కొసంగు, ఆయన చేతులారా జామే కౌసర్ ప్రసాదించు. నీ అర్షు నీడలో మాకు స్థలం ప్రసాదించు. పులుసరాత్ అనే వంతెన పైంచి సులభతరంగా దాటించు. అల్లా తఖ్వా ద్వారా ఖయామత్ నాడు నూరు దొరుకుతుంది అని అన్నారు. మాకు నీ యొక్క జ్యోతిని సమాధిలో, అలాగే మహ్షర్లో, తీర్పు మైదానంలో, పులుసరాత్పై, జన్నత్లో నీ నూరు ప్రసాదించండి. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు ఫిల్ ఆఖిరతి హసనతు వఖినా అదాబన్నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.